హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. అలా రామరావణ యుద్ధంలో రావణాసుడు భయపడడం, ఆ యొక్క శుక్రాచార్య సలహాతో అహిరావణులను కలవడం, వాళ్ళు మాయవేషాల్లో వచ్చి రామచంద్రుల్ని బంధించి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇది తన తప్పిదం వల్లే జరిగింది అనుకుని ఆంజనేయ స్వామి ఆ రామలక్ష్మణుని విడిపించి తీసుకొచ్చేందుకు బయలుదేరి అడవుల్లో పోతూ ఉంటే ఒక మహావృక్షం దగ్గర కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తీసుకున్న సమయంలో అక్కడ రెండు పక్షులు మాట్లాడుకునేది వింటాడు. ఏమంటే ఆ స్త్రీ పక్షి అడుగుతుంది మగపక్షిని, నాథా, నాకు ఈరోజు నరమాంసం తినాలనుంది అని అంటుంది. అంటే అప్పుడు మగపక్షి అంటుంది, నరమాంసం తినాలనుకుంటే వెంటనే దొరికేది కాదు, కానీ నీ అదృష్టం, నీ కోరికకి నరమాంసం రేపు తెచ్చిపెడతాను అని ఆ మగపక్షి అంటుంది. అంటేనే అప్పుడు స్త్రీపక్షి, ఎలా తెచ్చిపెడతారండి మీరు? నేనేదో అడిగాను అనుకోండి, వెంటనే తెచ్చిపెడతానంటున్నారు, చాలా సంతోషము, ఎలా తెచ్చిపెడతారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మగపక్షి చెప్తుంది, ఇక్కడ 100 యోజన దూరంలో పాతాళం ఉంది. ఆ పాతాళంలో అహిరావణుడు మహిరావణుడు ఇద్దరు రాజులు ఉన్నారు, రాక్షస రాజులు. వాళ్ళు రామలక్ష్మణుని నరులుగా ఉన్నటువంటి రామలక్ష్మణుని తీసుకొచ్చి బంధించి రేపు భద్రకాళికి బలి ఇవ్వబోతున్నారు. బలిస్తానే నేను యొక్క ఆ నరమాంసాన్ని నేను తీసుకొస్తాను అని చెప్తుంది. ఆ మగపక్షి చెప్తానే, నీకు ఆ పాతాళానికి పోయే దారి తెలుసా అని స్త్రీపక్షి అడుగుతుంది. అంటే ఇక్కడే దక్షిణం వైపు పోతే 100 యోజనాల దూరంలో దక్షిణ వైపు పోతే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో నుంచి పోతే అక్కడ పాతాళానికి చేరుకుంటాము. అక్కడ భద్రకాళి టెంపుల్ ఉంటుంది. ఆ యొక్క ఆలయం వెనకాలే ఇదంతా పాతాళం రాజులు ఉంటారు అని ఆ వివరంగా చెప్తుంది. చెప్పేకాడికి ఇదంతా ఈ ఆంజనేయ స్వామి ఆ చెట్టు కింద కూర్చొని సేద తెచ్చుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి వింటాడు. వినిన తర్వాత ఓహో, ఈ పక్షులకి చాలా వరకు మన రామలక్ష్మణుని గురించి తెలుసుకున్నారు. మనం ఎలాగైనా ఆ యొక్క దక్షిణ వైపు పోయి ఆ పెద్ద మహావృక్షం అనేటువంటి మర్రి చెట్టు దగ్గరికి పోయి చూద్దామని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత 100 యోజనాలు దూరం దాటిపోతాడు. దాటి అక్కడ మహావృక్షంలో వాళ్ళు చిలుకలు ఆ పక్షులు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని గమనించి అక్కడ త్వరలో దిగుతాడు. దిగిన తర్వాత రకరకాల పాములు వాటిని అన్నింటినీ చంపుకుంటూ పోతాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత రాక్షసులు, కాపలా ఉన్నటువంటి రాక్షసులు, వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ భద్రకాళి ఆలయం దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళగానే అక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామికి తన తండ్రులైనటువంటి రామలక్ష్మణులు బందీలుగా కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ యొక్క కాళీమాత, భద్రకాళి మాత ఆలయంలోకి వెళ్ళి, సూక్ష్మ రూపంలో ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మ, ధర్మదేవతవి నీవు, ధర్మస్వరూపువి నీవు, అమ్మవి. కాబట్టి మా యొక్క తండ్రులైనటువంటి రామలక్ష్మణులను ఈ మహిరావణుడు అహిరావణుడు బంధించి తెచ్చారు. వాళ్ళ నుంచి ఎలాగైనా కాపాడాలని నేను వచ్చాను. కాబట్టి నాకు నీ సహాయం ఎంతైనా అవసరం తల్లి అని ఆ యొక్క భద్రకాళి మాతను వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ భద్రకాళి ప్రత్యక్షమై, ఆంజనేయ, వాళ్ళు రేపు ఈ రామలక్ష్మణుని బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నువ్వు ఏం కావాలో కోరుకుంటే, అమ్మ నీ కంఠాన్ని, అంటే నీ వాయిస్ని నాకు ఇవ్వమ్మ తల్లి అని అంటే అప్పుడు ఆ కంఠస్వరాన్ని ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉదయం అయిపోతానే ఈ రామలక్ష్మణుని కట్టి బందీలుగా చేసి మేళతాళాలతో ఈ యొక్క భద్రకాళి మాతకు బలిచ్చేందుకు అహిరావణుడు మహిరావణుడు తన సేనతో మేళతాళాలతో ఈ రామలక్ష్మణుని కట్టి బలి కోసం తీసుకురావడం జరుగుతోంది. ఆ సమయంలో ఈ అమ్మవారి యొక్క కంఠస్వరాన్ని స్వీకరించినట్టు ఆంజనేయ స్వామి చెప్తాడు. లోపల గడియేసుకుంటాడు. అమ్మవారి ఆలయంలో లోపల గడియేసుకొని బయట నుంచి అహిరావణుడు మహిరావణుడు, అమ్మ, నీకు నరబలి ఇచ్చేదానికి నేను రామలక్ష్మణుని తీసుకొచ్చాను. అమ్మ తల్లి, నరబలి తీసుకొని ఆస్వాదించి మా కోరికలు నెరవేర్చు తల్లి అని వాళ్ళు అహిరావణుడు మహిరావణుడు అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి అమ్మవారి కంఠంతో, అహిరావణ మహిరావణ, నేను యోగ నిద్రలో ఉన్నాను.
ఆ బలి ఇవ్వడం అనేది ఇప్పుడు వద్దు, సాయంత్రంగా ఇవ్వండి. ఎందుకు అని అంటే నేను ఆ సమయంలో బలిని స్వీకరిస్తాను. అంతవరకు ఈ రామలక్ష్మణుని పైన ఉన్నటువంటి కిటికీలో నుంచి కిందకి దిగజార్చండి, ఇక్కడికి దించండి, దించి సాయంత్రం మీరు వచ్చి బలి ఏర్పాటు చేయండి అని అమ్మవారి స్వరంతో ఆంజనేయ స్వామి చెప్పడము. అయితే మీరు రామలక్ష్మణుని నా పాదాల దగ్గర దించేటప్పుడు మీరు కిందకి చూడకుండా ఆ యొక్క ఇద్దరిని, ఆ రామలక్ష్మణ నరుల్ని నా దగ్గరికి దించండి అని చెప్తారు. అలాగే అమ్మ మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు రామలక్ష్మణుని మీకు చేర్చి సాయంత్రం వచ్చి బలి ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆ యొక్క మహిరావణుడు అహిరావణుడు రామలక్ష్మణుని ఆ కిటికీలోంచి, పై కిటికీలోంచి జార విడుస్తారు, కిందకి జార విడిచి ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుస్తారు. అప్పుడు ఆ రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి తెలివితేటలకి, బలానికి, ఆ యుక్తికి అభినందిస్తారు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.